హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనము ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము నాటియో మందు గురించి తెలుసుకుందాము. బేయర్ కంపెనీ వారి నాటియో ఫంగిసైడ్ మందు గురించి తెలుసుకుందాము. సో ఇది పంటలో ఎలా పనిచేస్తుంది, సో దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, సో మిర్చి చేనులో ఎలా పనిచేస్తుంది కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఎంత మోతాదులో వాడాలి అనేది కూడా పూర్తిగా, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పేసి పూర్తిగా తెలుసుకుందాము. సో ఈ వీడియోని చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో మనకు బేయర్ కంపెనీ వారి నాటియో మందు అనేది మనకు ఇందులో ముఖ్యంగా టెబికోనజల్ 50%, ట్రిప్లోక్సీ స్ట్రోబిన్ అనేది 25% డబ్ల్యూజీ రూపంలో మనకు దొరుకుతుంది బేయర్ కంపెనీ వారి నాటియోలో. సో మనకు ఈ కాంబినేషన్లో ఏది ఉన్నా సరే మార్కెట్లో తీసుకునే ప్రయత్నం చేయండి. సో మనకి ఇక్కడ ఇందులో ఇది మనకు శిలీంద్ర సంహారిగా పనిచేస్తుంది. ఇది ఒక ఫంగిసైడ్గా పనిచేస్తుంది నాటియో మందు. సో మనకి ఇక్కడ ఎకరాకి 100 గ్రామ్స్ మోతాదు వాడాల్సి ఉంటుంది. సో అలాగే మిర్చి పంటలో వాడచ్చు. సో ఇది ఎక్కువగా మార్కెట్లో దీని యొక్క ధర 850 నుంచి 950 వరకు మధ్యలో ఛార్జ్ చేస్తూ ఉంటారండి. సో ఇది దీనికి సంబంధించి. సో అలాగే మనకు నాటియో మందు ఎలా పనిచేస్తుందని చూసినట్లయితే మనకి ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్గా ఎక్కువ కాలము శిలీంద్ర సంహారంగా పనిచేస్తుందండి. సో పంటలో వచ్చేటువంటి పసుపు తుప్పు, బూజు తెగులు, కొమ్మ కుళ్ళుడు, అలాగే లేట్ ప్లేటు, షీత్ ప్లేటు, డౌనీ బూసు, మరి ఇక్కడ ఆకు కాయ మచ్చలు రాకుండా కాపాడుతుంది. అలాగే బూడిద తెగులు, పండాకు సమస్య, మిరప పంటలో వచ్చేటువంటి పండాకు సమస్యను కూడా ఈ నాటియో మందు కంట్రోల్ చేస్తుంది. సో మనకు ఎక్కువగా ఈ నాటియో మందు మిరప పంటలో బూజు తెగులు, కొమ్మ కుళ్ళుడికి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ నాటియో కాంబినేషన్లో మనకు ప్లాంటోమైసిన్ వాడాలి. నాటియోతో పాటు ప్లాంటోమైసిన్ 100 గ్రామ్స్ ఎకరాకి డోసు వాడడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ ప్లాంటోమైసిన్ ఎప్పుడైతే వాడతామో ఇది ఒక రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుందండి. అలాగే మొక్క తట్టుకునేలా ఉంటుంది. మొక్క ఎలాంటి ఫంగిసైడ్ నుంచి, తెగుళ్ళ నుంచి ఆరోగ్యంగా ఉండడానికి మొక్క తట్టుకునేలా శక్తిని ఇస్తుంది ప్లాంటోమైసిన్. సో ఈ నాటియో అలాగే ప్లాంటోమైసిన్ రెండు కలిపి కూడడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు సోకకుండా కూడా మనకు జాగ్రత్తగా పడదాం ముఖ్యం. కాబట్టి ఈ నాటియో ప్లాంటోమైసిన్ చాలా బాగా పనిచేస్తుందండి. సో అలాగే ఎప్పుడైతే నాటియో స్ప్రే చేస్తామో సో మనకు కొమ్మ కుళ్ళు కానీ, బూజు తెగులు కానీ, కాయమచ్చ కానీ, పండగ సమస్య కానీ తగ్గిపోతుందండి. సో మనకు ఎప్పుడైతే మబ్బుల వాతావరణం ఉంటుందో బూజు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది, కొమ్మ కుళ్ళు ఉంటుంది. సో అలాగే వర్షం పడే తర్వాత స్ప్రే చేయడం వల్ల మొక్కలు చాలా వరకు ఒరిగిపోవడం, కింద పడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో కూడా ఈ నాటియో మందు స్ప్రే చేయడం వల్ల కాయమచ్చలు కాకుండా కాపాడుతుంది. సో అలాగే ఇది ఎకరాకి లీటర్స్ బట్టి సో 8 ట్యాంకులు కానీ 10 ట్యాంకులు కానీ కొట్టండి. సో మనకు 10 ట్యాంకులు అయితే మొక్క తడిసేలా స్ప్రే చేయొచ్చు ఫంగిసైడ్కి బూజు తెగులు ఉన్నప్పుడు. సో అలాగే మనకి ఇక్కడ మొక్క ఎప్పుడైతే మనకు బూజు సమస్య ఉంటుందో రాకముందు కూడా స్ప్రే చేసుకోవచ్చండి. సో దీనివల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నాటియో వల్ల. సో మొక్క ఎదుగుదల, కాయ నాణ్యత, పంట దిగుబడి రావడం జరుగుతూ ఉంటుంది. సో మనకు ఈ నాటియో మందు అనేది మిర్చి పంటలో వచ్చేటువంటి అన్ని రకాల తెగుళ్ళ నుంచి పంటను రక్షణగా ఉంటుంది ముందుగా స్ప్రే చేయడం వల్ల. సో నేను చాలా వరకు నాటియో మందు స్ప్రే చేశాను, మంచి రిజల్ట్ అయితే ఉంది. సో మొదటి దశలో మనకు తెగుళ్ళు రాకముందు కూడా స్ప్రే చేసుకోవచ్చు. సో వచ్చిన తర్వాత కూడా స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ప్లాంటోమైసిన్ అలాగే నాటియో రెండు కాంబినేషన్లో స్ప్రే చేసే ప్రయత్నం చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు వెళ్ళిపోయినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోస్తో మనలో అందుబాటులో ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.